సుగ్నాల సిరి ఛానల్కి స్వాగతం. ఇవేంటో మీకు తెలుసా అండి? ఇవెందుకు ఇలా కట్ చేసి ఎండబెడుతున్నామో తెలుసా? మూత్రపిండాల్లో వచ్చే ప్రాబ్లంకి, మూత్రాశయంలో వచ్చే ప్రాబ్లమ్స్కి ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం. ఇలాంటి గొప్ప వీడియో ఎక్కడా మీరు చూసి ఉండరు. ఎందుకంటే అంత బెస్ట్ రిజల్ట్ వస్తాయి. మీ చేత్తో మీరే తయారు చేసుకొని వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ కాయలు సీజను అందుబాటులో ఉన్నాయి. లేతగా వచ్చే కాయలు తీసుకోవాలి. ఈ కాయలు ఇవి బూరుగ కాయలు. బూరుగ చెట్లు తెలుసు కదండి. పత్తి వచ్చిద్ది, దీంట్లో నుంచి దూది వచ్చిద్ది. పాత రోజుల్లో పరుపులు దిండ్లు చేసుకునే వాళ్ళం. ప్రతి ఒక్క ఇళ్లలో ఉండేవి ఇవి. ఇప్పుడు ఇళ్లలో ఉండలేదు, అయినా కొంతమంది దగ్గర ఉంటున్నాయి. అలాగా మేము నిన్న ఊరు వెళ్తుంటే మాకు కనిపించిన దారిలో ఇలాంటి లేత కాయలు తెచ్చుకోవాలి. లేతగా ఉండాలి. ఇవి ఎండిపోతే ఈ తెల్లగా ఉన్నదంతా దూదవిద్ది. ఈ గింజలంతా కాయలు అవుతాయి. చూడండి, మళ్ళా చెట్లు అవుతాయి అన్నమాట. ఇంత చిన్న గింజలో నుంచి అంత పెద్ద పెద్ద మహావృక్షాలు వస్తున్నాయి అని అంటే ఎంత అద్భుతం అండి. ప్రకృతియే దేవుడు. ఆ ప్రకృతి సిద్ధంగా వచ్చిన ప్రతి ఒక్క పంట మన ఆరోగ్యానికి మంచి అమృత తుల్యం అవుతుందన్నమాట. అలాంటి అమృత తుల్యంలో ఒకటి ఈ బూరుగ కాయలతో తయారు చేసుకునే మందు అని అనగానే మళ్ళా అమ్మో వీటికి ఏమన్నా పత్యాలు చేయాలేమో, వీటికి ఏమన్నా వేడి చేసిద్దేమో, ఇవేటో ఈవిడ ఇలా చెప్తుంది అని అనుకుంటారు. ఎన్నో మందులు వాడుంటారు, ఎన్నో బాధలు పడుంటారు. మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి ఉంటాయి. అయినా మీ ప్రాబ్లమ్స్ తగ్గకపోగా నీరసాలు, మంటలు, వేడి, తాపం ఇలాంటివన్నీ కిడ్నీలో ఉండే ప్రాబ్లమ్స్ అంటే మామూలు ప్రాబ్లమ్స్ కాదు. కాబట్టి కిడ్నీకి, మూత్రాశయానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇవి తీసేస్తాయి. ఇవి ఎక్కడైనా మీకు దొరుకుతాయి. కాబట్టి ఇవి మీరే తెచ్చుకోవాలి. నేనైతే ప్రొవైడ్ చేయడానికి అవ్వదు. మేము కూడా ఊరెళ్ళే దారిలో ఉంటే గబుక్కున దొరికింది లక్కీగా. ఎప్పటి నుంచో కిడ్నీకి వచ్చే ప్రాబ్లం, కిడ్నీలో స్టోన్స్ ఉండటము, కిడ్నీలు పాడైపోతే క్రియాటిన్ లెవెల్స్ పెరగటము అవే చూస్తారు. కానీ కిడ్నీలో పుళ్ళు వస్తాయి, కిడ్నీలో మచ్చలు వస్తాయి, కిడ్నీ వాపు వచ్చిద్ది. మూత్రాశయం అంటే బ్లాడరు, యూరిన్ బ్లాడర్. ఈ బ్లాడర్లో వచ్చే వాపులు, లూజ్ అవి కొంతమందికి ఇంటికి వచ్చిందాక కూడా ఆగలేరు అన్నమాట. మధ్యలోనే ఈ చుక్కలుగా పడిపోతూ ఉంటాయి యూరిన్. అట్లాగా ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి. అంటే ఇప్పుడు మూత్రపిండంలో వచ్చే పుళ్ళు, వాపులు, నొప్పులు, మూత్రాశయానికి సంబంధించిన ప్రాబ్లమ్స్, మూత్రనాళంలో వచ్చే మంటలు, వేడి, తాపం, పుళ్ళు, వాపులు ఇవన్నిటికి ఇదొక్కటే ప్రాబ్లం సాల్వ్ చేసిద్ది. ఇవన్నీ మనం ఒక 3-4 రోజులు ఈ తేమ చూడండి, చేతికి తెలుస్తుందా? ఈ తేమ అంతా పోయేలాగా ఇంట్లోనే ఆరబెట్టుకోవాలి. అరటికాయల్లాగే ఇది రంగు మారుతూ ఉంటుంది. చూడండి, ఇప్పుడే కట్ చేసింది. అరటికాయల్లాగే ఇలాగ వచ్చేసిద్ది అనమాట. ఇది కూడా అరటి జాతికి సంబంధించింది లాగే ఉంది. కాబట్టి ఇలా రంగు మారిద్ది. ఈ రంగు మారినవన్నీ కొంచెం నల్లగా అయ్యి గట్టిగా కుషించుకుపోతాయి, ఎండిపోతాయి. అంటే ఈ రకంగా జ్యూస్ కనుక ఇది మొత్తం ఆరిపోతే ఆ తర్వాత 1 or 2 days ఎండలో పెట్టేసుకొని మంచిగా ఫైన్ పౌడర్ చేసేసుకోండి. మిక్సీలో ఫైన్ పౌడర్ రాదు కాబట్టి మనం ఏం చేస్తామనంటే మిక్సీలో పౌడర్ వేసుకున్నాక గుడ్డలో, వస్త్రఘాళితం అంటారు, గుడ్డలో పెట్టేసి ఒక కాటన్ గుడ్డలో ఇలా అంటే ఫైన్ పౌడర్ వచ్చింది. దాన్ని ఒక బెత్తెడు లేదంటే ఒక 3 grams అలాగా నీళ్ళల్లో కలుపుకొని తాగేశారు అని అంటే పొద్దున్న సాయంత్రం మీకు ఉన్న కిడ్నీలో ఉన్న సమస్యలు, మూత్రాశయంలో ఉన్న వాపులు, మంటలు, తాపము, వేడి ఈ మొత్తం కూడా లోపల ఉన్నాయి మొత్తం బయటికి ఫ్లష్ అవుట్ చేయబడతాయి అన్నమాట. రోజులో 2 సార్లు తినాలి, పొద్దున్న సాయంత్రం. ఎప్పుడైనా పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు పరగడుపుని తినాలా, మేము ఆ వేళలు వేసుకుంటాం, ఈ వేళలు వేసుకుంటాం, నిద్ర లేచిన దగ్గర నుంచి పొద్దున్నే అవి వేసుకోవాలి మాకు కుదరదండి అని అనుకుంటారా? ఎప్పుడైనా సరే పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు వీటిని వేసుకోండి. పౌడర్ అయినాక ఎంత తినాలో నేను చెప్తాను.
ఇప్పుడైతే మాత్రం నేను ఇప్పుడే ప్రస్తుతం ఎండబెడుతున్నాను కాబట్టి నా దగ్గర పౌడర్ లేదు. వేరే పౌడర్ తీసుకొచ్చి మోతాదు ఎంత వేసుకోవాలో చెప్తాను. ఇలా తీసుకొని ఒక పావు తొలము, ఒక బెత్తెడు అన్నా కూడా ఇంత తీసేసుకొని పటిక బెల్లం కలిపేసుకొని కొంచెం గోరువెచ్చటి నీళ్ళతో కనుక తాగుతూ ఉంటే పరగడుపునే శ్రేష్టం అండి. చెప్పాను కదా, పరగడుపున మందులు వేసుకోవాల్సినవి అవే వేసుకున్నాక తర్వాత ఇంకేదైనా వాడాల్సి వస్తుందండి అని చెప్తే పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు ఇలా వేసుకోండి. మూత్రాశయమందలి ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పుళ్ళు, వాపులు, నొప్పులు, మూత్రం సరిగా రాకుండా నరకం అనుభవించే వాళ్ళకి ఎటువంటి కష్టం లేకుండా యూరిన్ పాస్ అవ్విద్ది. ఎంత అద్భుతమైన వీడియో మిస్ అవ్వకుండా మీరు కనుక చూశారంటే రూపాయి ఖర్చు పెట్టకుండా మన తోటలో ఉండే చెట్ల దగ్గర ఉన్న ఈ కాయలు తెచ్చేసుకొని వీటిని మనం పొడి చేసుకుంటే ఎంత అద్భుతమైన రిజల్ట్ వస్తాయో మీరే స్వయంగా అనుభవించి మాకు కామెంట్ బాక్స్లో తెలియజేస్తారనుకుంటున్నాను. ఇంకోటి మేము ఊరు వెళ్ళామండి, అలంకరణకి నేను ఒకటి తెచ్చుకున్నాను, చాలా బాగుంది. మీకు కూడా కావాలి అని అంటే నేను ప్రొవైడ్ చేయగలను, ఒకసారి చూపిస్తాను. ఇదిగోండి, ఇంట్లో అలంకరణకి ఇలాగ తెచ్చుకున్నాను. విఘ్నేశ్వర స్వామి ఉంటే బాగుంటుందని హాల్లో పెట్టుకోవడానికి ఈ కింద నీళ్లు పోసేసుకొని పూలు అలంకరించుకొని చక్కగా పెట్టుకోవడానికి తెచ్చుకున్నాను. ఇది ఎప్పుడో ఓసారి చూశాను, నేను ఆన్లైన్లో చూశాను కానీ అక్కడ బాగా ఎక్కువ కాస్ట్ ఉందని నేను వెళ్ళి స్వయంగా తెచ్చుకున్నాను. అజ్రంలో తెచ్చుకున్నానండి. మీకు చెప్పాలంటే ఈ పైదంత వరకు వేరే కాస్టు, కిందంత వరకు ఈ స్టూలు కూడా తెచ్చుకున్నాను పెట్టుకోవడానికి, ఇది వేరే కాస్ట్ అన్నమాట. మీకు కూడా కావాలి అని అంటే నన్ను అడిగితే నేను మీకు తెప్పించగలను. చాలా బాగుంది కదండి. ఇంకా పూలు అలంకరించలేదు మేము. నిన్న వెళ్ళాము, వెళ్ళేదారిలో నాకు ఆ బూరగకాయలు దొరికినాయి. ఫస్ట్ మీకు వీడియో చేయాలనుకున్నాను. నేను ఎక్కడికి వెళ్తే దొరికినాయి అని అంటే దారి పొడుగుతా చెట్లు ఉన్నాయండి, బూరుగ చెట్లు ఎక్కడైనా దొరుకుతాయి. లేత కాయలే కావాలి, ఇప్పుడే అందుబాటులో ఉంటాయి కాబట్టి వెంటనే వీడియో చేశాను. దొరికితే మాత్రం మిస్ అవ్వకుండా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు తీసుకొచ్చుకొని ఇలా చేసుకొని చక్కగా మీకు ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసుకోండి. ఇంతే అండి. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే మా నోటిఫికేషన్ మీకు వస్తుంది.